ఊపు తెస్తుంటాడు. ఇక్కడ మిగతా వచ్చిన తమ్ముళ్ళ పేర్లు నాకు తెలివై, మన పరమేశ్వరు, వీళ్ళందరూ కూడా ఈరోజు చెప్పిందే తడువుగా వచ్చి ఇంత సమయాన్ని ఇచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇక్కడ ఈ ఊరు ప్రజలు అందరు నాకు తెలిసే కానీ మరి సర్పంచ్ గారు ఎక్కడున్నారు? శ్రీనివాస్ ఉన్నాడు కదా, శ్రీనివాస్ సర్పంచ్ శ్రీనుకు, మరియు మాజీ సర్పంచ్ మా నారాయణరెడ్డి గారికి, మరియు మా మిత్రుడు రామరెడ్డి, ఇంకా కిషన్ రెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్, మన రుకన్న రాలేదు, రుకన్న కొడుకు, వీళ్ళందరూ కూడా మల్రెడ్డి, వీళ్ళందరూ కూడా మా పిల్లలే. వీళ్ళందరికీ కూడా పేరు పేరున మహిళామణులకు, ముఖ్యంగా సోదరి అందరికీ మనస్ఫూర్తిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఈరోజు వచ్చింది. చాలా బ్రహ్మాండంగా, బాగా కొంచెం లేట్ అయినా చాలా మంచిగా జరిగింది. మీరు అందరూ కూడా ఓపికగా కూర్చున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరం మనం అందరం హిందువులం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కులాలన్నీ మన కడప లోపలనే, కులాలన్నీ మన కడప లోపలనే. కడప లోపల మీ సాంప్రదాయాల ప్రకారము కుల వ్యవస్థ ఆనాటి నుంచి ఉంది కాబట్టి మీరు ఏ విధంగా అయినా సరే కులానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోరు. కానీ కడప బయట పెట్టిన తర్వాత, కాలు బయట పెడితే మనందరం హిందువులం అని చెప్పేసి మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనకు ఈ పని ప్రాతిపదికన కులాలు పెట్టినప్పుడు, కుమ్మరి వాళ్ళంటే మట్టి పాత్రలను వండుకునే వాళ్ళము, మట్టి పాత్రలే తినేవాళ్ళం మనము. వాళ్ళు మట్టి పాత్రలు చేసేబడి వాళ్ళకు ఒక పేరు పెట్టిన కులం అని. స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళకు మనకు పుస్తెలతాడు నుంచి మొదలుపెడితే అన్నీ మనకు ఆభరణాలు చేస్తారు కాబట్టి వాళ్ళకు స్వర్ణకారులని, ఇంకా వాళ్ళకు విశ్వబ్రాహ్మణులని, వడ్లోనను కమ్మరోళ్ళు చేశారు. మనకు అత్యంత మనము భక్తితో కొలిసే ఇప్పుడు నాగలి పనిముట్లు ఉన్నాయి, వాళ్ళకు మన కమ్మరోళ్ళు, వడ్లోళ్ళు అని చెప్పేసి మన పేరు పెట్టారు. కానీ మనం అందరం కూడా హిందువులం. అదొక్క భావన మనము ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి ఎక్కడైనా పోతే కూడా మనం హిందువులమనే చెప్పండి దయచేసి. కులాలుగా మనల్ని తరతరాలుగా విడదీసిర్రు. ఆనాటి ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఇప్పటికి కూడా దరిద్రం ఉన్నది మన దగ్గర. కులాల వీధిగా మనం విడదీసి ఎంతోమంది పబ్బం గడుపుకుంటారు. ఇది రాజకీయ సభ కాబట్టి నేను ఎవరిని ఏ పేరు తీస్తలేను రాజకీయంగా మనము. కాబట్టి మనము సంఘటితంగా ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది, మన కట్టు బొట్టు, మన ఆడపిల్లలు రక్షించబడతారు, మన గుళ్ళు ఉంటాయి, మన ధర్మం ఉంటుంది. హైందవ ధర్మం ఉండాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి. ఈరోజు కులాల ప్రాతిపదికన విడిపోయి మనం చాలా బలహీనం అయిపోతున్నాం. ఈ ఒక్కటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయించింది. మనము ఈరోజు బొట్టు పెట్టుకున్నామా, రుద్రాక్ష మాలలు వేసుకున్నామా, జపమాలలు వేసుకున్నామా, చేతికి కంకణాలు కట్టుకున్నామా అనేది ముఖ్యం కాదు. ధర్మాంతరాన్ని మనము ఎంతవరకు ఆపగలుగుతున్నాం. ధర్మాంతరం అంటే మత మార్పిడులు, విపరీతంగా మత మార్పిడులు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఇంకా ఎక్కువ. ఈరోజు మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్ నుంచి ఆ ప్రాంతంలో 7 రాష్ట్రాలు ఉంటాయి. మీ అందరికీ పెద్ద మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న యువతకు అందరికీ ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ చూస్తున్నారు కాబట్టి అందరికీ తెలుసు. సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, అస్సాం. ఇక్కడ మనం అందరం కూడా, ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో మనం అందరం కూడా 7 రాష్ట్రాల్లో మైనారిటీలమైన మనం ఈరోజు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం, దుఃఖదాయకం. ఇది దీనికి ఏంటంటే ఎవరు ఆపడం లేదు. ఏ వ్యక్తి అయినా బయటకు పోయినప్పుడు, ఇప్పుడు ముస్లింలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు? ముస్లిం అనే చెప్తారు. వాళ్ళ ముస్లింలలో కూడా చాలా వర్గాలు ఉన్నాయి, చాలా మసీదులు ఉన్నాయి, రకరకాలు షియాలు, సున్నీలు అనేది నాకు తెలుసు. కానీ ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళు బయటకు వస్తే ముస్లిం అని చెప్తారు. మరి క్రిస్టియన్లలో కూడా చాలా ఉన్నాయి, మెథడిస్ట్ అని ఉంది, పెంతకోస్త్ అని ఉంది, వాళ్ళు కూడా చాలా వర్గాలు ఉన్నాయి. ఒకరి చర్చిలకు ఒకరు ఓరు వాళ్ళు. మరి బయటకు వస్తే మేము క్రిస్టియన్లు అని చెప్తాం. మనము నేను కోమటోన్ని, నేను కాపాయనను, నేను కమ్మరాయనను, నేను కుమ్మరాయనను అని మనం చెప్పుకుంటున్నాం. ఇది మారాలి. ఒకప్పుడు ప్రపంచంలోనే
హిందూ జాతి తప్పితే ఇంకోటి లేదు, హిందూ ధర్మం తప్పితే ఇంకోటి లేదు. వేల సంవత్సరాల క్రితమే పుట్టింది మనకు ఏ కులమానానికి ఏ కొలతలకు కూడా అందని అంత వయసుంది మన హిందూ జాతికి, హైందవ ధర్మానికి. మరి 2000 సంవత్సరాల కింద పుట్టిన క్రైస్తవ మతము ఈరోజు ప్రపంచంలో సుమారు 110 దేశాలలో వాళ్ళ క్రైస్తవ మతాలు ఉన్నాయి. మరి కేవలం 1400 సంవత్సరాల కిందనే పుట్టిన మీరు యువకులు చాలా మీరు వినాలి దయచేసి. 1400 సంవత్సరాల కింద ఒక మతం ఇలా 60 నుంచి 70 దేశాలలో వాళ్ళ మతరాజ్యాలు స్థాపించుకోరు. మరి ఇంత చిన్న వయసున్న ఈ దేశాలు ఇన్ని దేశాలుగా విస్తరిస్తే మనము వేల సంవత్సరాలకు ఏ కులమానానికి అందని మన హైందవ జాతి హిందూ ధర్మము మరి ఈరోజు మనకు ఉన్నది ఒకటే దేశం. అప్పుడు ఒకటో ఉండే నేపాల్లో ఉండే హిందూ రాష్ట్రంగా ప్రకటించబడేది కూడా అది. కానీ ఇప్పుడు కూడా అక్కడ లెఫ్ట్ లిస్టులు రైట్ లిస్టులు అని చెప్పి కమ్యూనిస్టులు దుర్మార్గులు దాన్ని కూడా సత్యనాశ చేసిరు, నాశనం పట్టించారు. మనకున్నది ఒకటే దేశం. ఈ దేశంలో మనకు స్థానం లేనప్పుడు మనకెక్కడా స్థానం లేదు. మన రాష్ట్రంలోనే 1990 ఆ ప్రాంతంలో తెల్లారే వరకు మీ ఆస్తులను అన్నిటిని వదిలి మీరు కాశ్మీర్ లోయలోంచి వదిలిపోండి అంటే మన దేశంలో హిందుస్థాన్లో కాశ్మీర్ పండితులు ఊచకోత కోసి కాశ్మీర్ పండితులందరినీ రాత్రికి రాత్రి వెళ్ళగొట్టారు. తెల్లారే వరకు వెళ్ళకపోతే 48 గంటల వరకు 24 గంటలు వెళ్ళకపోతే 48 గంటల వరకు మీ ఆడపిల్లలను వదిలిపెట్టుకోండి. మరి మనం ఇట్లా కులాలుగా విడిపోయి మన ధర్మానికి మన హైందవ ధర్మానికి చేటు తెచ్చే వారిని మనం ఈరోజు గొప్ప గొప్ప పదవుల్లో కూర్చుంటే మన భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ మహిళలు కానీ నేను కానీ అందరూ స్వామీజీ కానీ మా అన్నయ్య అందరూ కూడా ఇంచుమించు 50 ప్రాంతంలో ఉండొచ్చు. మా తరం గడిచిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలు 20 మీసాలు రాని పిల్లలు 20 వీళ్ళ తరం చాలా కష్టమవుతుంది. వీళ్ళ భవిష్యత్ అంధకారమవుతుంది. మనం ఈ విధంగా కుహానా లౌకికవాదంతో దుర్మార్గమైన పాలన చేసే వాళ్ళను మనం ఎన్నుకుంటే ఇదవుతుంది. దయచేసి చెప్తున్నాను, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటేనే మన బతుకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కడప దాటితే మనందరం హిందువులమనే భావనతో మెలగండి. ఇప్పుడు నేను బయట ఉంటే కొందరు మన అర్జన మహిళలు వాళ్ళందరూ తెలిస్తే సుజాని సుఖిని వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు. బయట ఉంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, మీరు లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పిన. నేను ముఖ్యంగా వచ్చింది కూడా అదే. నేను ఈ మధ్య కొన్ని మన ఊళ్ళో వచ్చి మీ ఇంటి కాన్నే భజన చేసి మీ ఇంట్లోనే ఇంత కాఫీయో టీయో తాగి మీ ఇంట్లో భజన చేసి పోదామని కూడా కొన్ని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను నిర్ణయించుకున్నా ఆ కార్యక్రమం చూస్తా. దీని తర్వాత నేను తిమ్మపల్లిని తీసుకుంటాను, మన లింగసానపల్లిని తీసుకుంటాను. ఈ కార్యక్రమాలు నేను ఇప్పుడే చెప్పిన, మనము ఎన్ని దండలు పెడుతున్నాము, ఎన్ని బొట్లు పెడుతున్నాము, ఎన్ని గుళ్ళ ప్రదక్షిణ చేస్తున్నాము, ఎన్ని సామూహికంగా మనం పారాయణం చేస్తున్నది ముఖ్యం కాదు. ధర్మాంతరాన్ని మనం ఎంతవరకు ఆపుతున్నాము. ఒక్క మనిషినైనా మన మతంలోకి పోయేటోన్ని మనం ఆపుతున్నామా లేదా? ముఖ్యంగా యువకులు దయచేసి నేను ఇక్కడ ఎంతోసార్లు నేను చెప్పిన పెద్దలకు పేర్లు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెడు ఉంటే చెవిలో చెప్పాలి, మంచి ఉంటే మైక్లో చెప్పాలి. పేర్లు తీసుకోవద్దు. ఇప్పుడు మనం పేర్లు తీసుకోవద్దు కాబట్టి చెప్తున్న. ఊళ్ళోనే నేను చాలాసార్లు పెద్దవాళ్ళని విచారించిన, అన్న ఇక్కడ చాలా అవుతుందన్న, ఇబ్బంది అవుతుంది. సీన్ కూడా చెప్పిన, మీరు దీన్ని ఆపాలంటే వాళ్ళు వినరన్నా రవన్నా. ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకపోతే ఏది కాదు. 1000 మైళ్ళ ప్రయాణమైనా మనం ఒకే అడుగుతో మొదలు పెడతాం. ఇప్పుడు ఆటోలు బస్సులు పోయినాయి. కానీ మా అమ్మతో చిన్నగా ఉన్నప్పుడు నేను బ్యాతోలకు మెదకు నడుచుకుంటూ పోతుంటే మా అమ్మ చేయబట్టుకొని మా అన్నయ్య నేను మేము అందరము మా ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకటే అడిగేస్తుంటాం కదా. ఒక్కొక్క అడుగు మీద చేరుకున్నాం. అట్లా మనం అందరం కూడా నేనొక్కనే కాదు, తప్పకుండా మన ప్రతి ఒక్కరు మీరు యువకులు కూడా ఈ విధంగా చెప్పాలి. మన ధర్మం ఏంది? మనం చెట్టును ప్రేమిస్తాము, పుట్టను ప్రేమిస్తాము, మనము పామును ప్రేమిస్తాము, కుక్కను ప్రేమిస్తాము. ఒక వ్యక్తి వచ్చినప్పుడు నా దగ్గర తిరుపతి ప్రసాదం తీసుకొచ్చిండు ఆయన గుళ్ళే రిప్రజెంటేటివ్ వచ్చిండు కృష్ణ. ఆయన నేను తింటాడేమో అని తిరుపతి ప్రసాదం చేతిలో పెట్టినా, తీసుకోకుండా అయిపో తీసుకొని వెనక రోడ్డు మీదకి ఇసిరేసాడు.
వాడిని మళ్ళీ నా దుకాణంలోకి రానేలేదు. వాడిని నేను ఎట్లా తీసుకోను అట్లా క్లాస్ తీసుకున్నాను. వాడు అడిగి పోయి కూడా సారీ దండం పెడతాను, తప్పైందని క్షమించమన్నట్టు. తప్పైందని కాదు, వాళ్ళకి ఏం నేర్పుతున్నారు సంస్కారం. ఎవరో ఉన్నారు, ఇప్పుడు మా క్రిస్టియన్స్ ఉన్నారు, మా కేకులు తెచ్చిస్తారు, పిల్లలకి ఇస్తాం, పంచుతాం, తింటాం. వేరే ధర్మాన్ని మనం గౌరవించాలి, మన ధర్మాన్ని పాటించాలి. మనం ఎవరిని విమర్శ చేస్తలేం, ఏ ధర్మం వాళ్ళను ఏ మతం వాళ్ళను మనం విమర్శిస్తలేం. ప్రపంచంలో ఏ దేశం మీద కూడా దాడి చేయనటువంటి దేశము మన భారతదేశం. తరతరాల చరిత్ర తీసుకో. ఆనాడు రామచంద్ర ప్రభు అనుకుంటే కిష్కిందని పాలిస్తుండే. వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుని అక్కడ కూర్చోబెట్టాడు. లక్ష్మణుడు చెప్పిండు, అన్నయ్య మనకి స్వర్ణభూతమైన లంకా నగరము, మనం దాన్ని పరిపాలిద్దామని కూడా చెప్తే వద్దు తమ్మి అని చెప్పి, జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరియేసి అని చెప్పి అప్పుడు రామచంద్ర ప్రభు చెప్పి, మన జన్మభూమే మనకు తల్లితో స్వర్గంతో సమానం అని చెప్పేసి అక్కడ విభీషణ్ణి కూర్చుండబెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. దయచేసి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై